వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వినాయక నవరాత్రులలో భాగంగా విశ్వబ్రాహ్మణ మనుమయి సంఘం ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంజునాథ నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద చిన్నారులచే నృత్య ప్రదర్శన జరిగింది. రంగురంగుల దుస్తులు ధరించిన చిన్నారులు పలు పాటలకు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అక్కడికి వచ్చిన భక్తులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ మండల ప్రాథమిక ప్రధాన ఫౌండేషన్ పాఠశాలలో 1-2వ తరగతి చదువుతున్న చిన్నారులు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల వేషధారణలో ఒకరోజు ఉపాధ్యాయులుగా పాఠశాలను నిర్వహించారు. తూముకుంట మున్సిపాలిటీలో శ్రీ సాయి అనురాగ్ న్యూ టౌన్ ఫేజ్ 1లో వేద పండితుల మధ్య గణపతి హోమం నిర్వహించారు. హోమంలో 17 జంటలు పూజలో పాల్గొన్నారు. ఏ బ్లాక్, బి బ్లాక్ అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. గణపతి హోమంలో పాల్గొన్న అరవింద్ గుప్తా, ప్రవీణ్ రెడ్డి, నవీన్, అభిజ్ఞ, ఆంజనేయులు, నాగరాజ్, రాజన్న, మహేష్, నవీన్ సాయి, ప్రసాద్, ప్రదీప్ నాయుడు, సురేష్, కత్తి వెంకటేష్, రమేష్, నాగార్జునుడు, పాండురంగం హోమం పూజలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో బాల గణేష్ మండపం వద్ద కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాల గణేష్ మండపం వద్ద కుంకుమార్చన అనంతరం మంగళహారతులు ఇచ్చారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగి తనను లంచం డిమాండ్ చేస్తున్నట్లుగా ఓ బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నిజామాబాద్ జోన్ 2, జోన్ 4 పరిధిలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ చారి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి వద్ద నుండి 7,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆర్ఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి ఎస్ఆర్ నగర్ ప్రాంత శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్డులో గణేష్ నిమజ్జనానికి సంబంధించి సమావేశం జరిగింది. డివిజన్ పోలీస్ సిబ్బందికి గణేష్ నిమజ్జన సమయంలో విధులను సమర్థవంతంగా నిర్వహించాలంటూ సూచనలు చేశారు. ఎస్ఆర్ నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడారు. నిమజ్జన శుభాకాంక్షలు. ఈ యొక్క వినాయక నిమజ్జనం గురించి ఎస్ఆర్ నగర్ డివిజన్లో ఎస్ఆర్ నగర్ మరియు బోరబండకి సుమారుగా అదనపు ఫోర్సు 225 మందిని అదనపు ఫోర్సు రప్పించడం జరిగింది. అన్ని చోట్ల కూడా ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా నిమజ్జనం జరుగుతుంది. ఇదే విధంగా ప్రజలు అందరూ సహకరించి మా ఆఫీసులో కూడా అలర్ట్ ఉన్నారు. ఎస్హెచ్ఓ ఎస్ఆర్ నగర్, ఎస్హెచ్ఓ బోరబండ సురేందర్ అందరూ కూడా అలర్ట్ ఉన్నారు. మిగతా సిబ్బంది కూడా ప్రజల యొక్క సహకారంతో మా యొక్క ఆఫీసర్ల యొక్క సపోర్ట్తో నిమజ్జనం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా ప్రజల సహకారం. చిన్న చింతకుంట మండలం దామగ్నాపురంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో చిన్న చింతకుంట మండలానికి సంబంధించిన ఫోటోగ్రాఫర్ రఫీక్ జిల్లా కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి రఫీక్ కు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. గ్రామ యువకులు ర్యాలీతో ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం శివాజీ మహారాజ్ గారి విగ్రహ ఆవిష్కరణ చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల బీజేపీ నాయకులు, గ్రామ యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రి మహోత్సవ సందర్భంగా బుధవారం ఏకాదశి రోజున మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో అర్చకులు కొత్తలంక శ్రీనివాస్ శర్మ గారి ఆధ్వర్యంలో కమిటీ కుర్రాళ్లు సహకారంతో లక్ష్మీ గణపతి హోమం జరిగినది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పక్కన నీళ్ళతో పొదులు పెట్టండి. అమృతావధానముదే స్తోత్రకలయామి బాధుకలయామి శుద్ధాజయం సమర్పయామి. 2 అక్షంతలు తీసుకోండి. 2 అక్షంతలు తీసుకుని ఆ పక్కన తాంబూలం పెట్టారు కదా, తాంబూలం మీద వేసి పెట్టుకోండి. అక్షంతలో తాంబూలం వేసి తాంబూలాలు చేతితో పట్టుకోండి. ఊగే వలస కర్పూరనాగ వల్లేదమ్మ. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో బాల గణేష్ మండపం వద్ద కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాల గణేష్ మండపం వద్ద కుంకుమార్చన అనంతరం మంగళహారతులు ఇచ్చారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగి తనను లంచం డిమాండ్ చేస్తున్నట్లుగా ఓ బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నిజామాబాద్ జోన్ 2, జోన్ 4 పరిధిలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్చారి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి వద్ద నుండి 7,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆర్ఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కామా కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవల నియమితులైన నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారిని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో దేవినేని ఉమా గారు బ్రహ్మం చౌదరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఏరియా ప్రభుత్వ వైద్యశాలను 100 పడకల హాస్పిటల్ నిర్మాణం కోసం శంకుస్థాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి వీలుగా నందిగామ ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో గల ఎంపిక చేయబడిన కొన్ని పాత భవనాలను ప్రొక్లైన్ ద్వారా కూల్చివేసి నేలను చదును చేయడం ప్రారంభించారు. హాస్పిటల్ గతంలోనే శాంక్షన్ కావడం జరిగింది. మాకు ఇక్కడ 23 మంది డాక్టర్లు, అదేవిధంగా డిఆర్పి డాక్టర్స్, పీజీ డాక్టర్స్ కూడా 10 మంది రావడం జరిగింది. ఇక్కడ అన్ని విభాగాలకు సంబంధించిన ఆర్థో కానీ, గైనకాలజీ కానీ, మిగతా అన్ని విభాగాలు, ఈసీజీ కానీ, స్కానింగ్ కానీ అన్నీ కూడా మా హాస్పిటల్లో మంచి సదుపాయం కలదు. అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల మందులు కూడా ఇప్పించగలుగుతున్నాం. 50,000 రూపాయల ఆర్టుకు సంబంధించిన ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్నేక్ బైట్ కానీ, డాగ్ బైట్ కానీ, ఇతర తేళ్లు పుట్టినా ఏది పుట్టినా కూడా మా దగ్గర అన్ని మందుల సదుపాయం కలదు. అదేవిధంగా ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నాం. హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి మేము 50,000 రూపాయల ఇంజెక్షన్ ఇస్తున్నాం. అది 4-5 గంటల వరకు పేషెంట్కి సేవ్ చేయగలదు. ఆ తర్వాత విజయవాడ రిఫరల్ రాస్తాం. అక్కడ పోయేటాక మేము 15 మంది అట్లా హార్ట్ పేషెంట్లు వస్తే 13 మందిని బ్రతికించగలిగాం. ఒక 2 అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఎక్కువ ఇది ఉండటం వల్ల హార్ట్ ప్రాబ్లం ఉండటం వల్ల చనిపోవడం జరిగింది. ఇక రాబోయే కాలంలో అలాంటిది కూడా లేకుండా చేస్తాం. అదేవిధంగా 1,20,00,000 రూపాయలతో ల్యాబ్, అంటే ఈ జిల్లాలో ఫస్ట్ విజయవాడ తర్వాత అంత పెద్ద ల్యాబ్ కూడా రేపు 15వ తారీఖులో అది కూడా ప్రారంభోత్సవం చేస్తాము. దానిలో ఇలా థైరాయిడ్కి సంబంధించిన కానీ ఏ టెస్టులు కానీ అన్నీ మా దగ్గర సదుపాయం ఉంది. త్వరలో బ్లడ్ బ్యాంక్ కూడా, అంటే దాతలు ఇచ్చే బ్లడ్ కూడా మేమే ఇక్కడ రిసీవ్ చేసుకుంటాము. అది కూడా శాంక్షన్ అయింది 1 కోటి రూపాయలతో. ఆ ఎక్విప్మెంట్స్ కూడా త్వరలో వస్తున్నాయి. ఇప్పుడు జనరల్గా మరి కొంతవరకు హాస్పిటల్ చేస్తున్నారు, అది కూడా అందుబాటులో తీసుకొస్తాం. కొంచెం ఇక్కడ పేషెంట్ కానీ, లోకల్గా ఉన్నోళ్ళు కానీ మాకు కూడా సహకరించి ఈ 100 పడకల హాస్పిటల్లో నిర్మాణం అయిందాక కూడా అందరూ మాకు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం.